విశాఖలో న్యాయవాదులు నిరసనకు దిగారు. విద్యార్థిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ కోర్టు ప్రాంగణం వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో యువకుడు యువతిని మోసగించడమే కాకుండా తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన ఘటనను ఖండించారు. ప్రభుత్వం తక్షణమే నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాద మిత్రులకు, పుర ప్రజలకు, మీడియా ప్రముఖులు అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అయ్యా, ఇది విశాఖపట్నంలో దుర్దినం. ఎందుకంటే ఏ విధమైనటువంటి అన్నం పుణ్యం ఎరుగునటువంటి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసగించి ఆవిడపై జరిగిన ఈ గ్యాంగ్ రేప్ అన్నది చాలా అమానుషం. అసలు స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా తక్షణం వారి మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, సత్వర న్యాయం వారికి జరగాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా విశాఖపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళని కోరుకుంటూ ఉన్నాం. ఇంతమంది మన మీడియా ప్రముఖులందరూ వచ్చినందుకు చాలా సంతోషం సార్. ఈ విషయాన్ని ప్రతిసారి ఎప్పుడైనా ఏ విధమైన సమాజంపై అన్యాయం జరిగితే విశాఖపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా ముందుండి ఈ నిరసన కార్యక్రమాలు చేయడం మీకు తెలియంది కాదు. గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయమై కూడా మీరందరూ మాకు ఆ విధంగా సహకరించారు. నిజంగా అందులో మేము కూడా పోరాడి ఒక కన్వీనర్గా నేను, మిగిలిన మా మిత్రులందరూ కూడా, అడ్వకేట్లందరూ కూడా పేరు పేరున వాళ్ళు సహకరించి చేసి మీ మీడియా ద్వారా ప్రజల్లోనికి వెళ్ళి తర్వాత విద్యార్థులపై ఘటన జరిగినా కూడా పోలీసులు ఎవరు దీని డీటెయిల్స్ కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా అందరి పేర్లు కూడా ఎవరైతే నిజమైనటువంటి కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి ముద్దాయిలు ఉన్నారో వారందరి పేర్లు వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కొని మీడియాకే కాదు ప్రజలకు కూడాను అది తెలియజేసి వారిపై జరుగుతున్నటువంటి యాక్షన్ ఏంటనేది కూడా పోలీసు వాళ్ళు కానీ, గవర్నమెంట్ వారు కానీ ఈ దర్యాప్తు జరిపించి తక్షణమే చేయాలని కూడా మా తాలూకా డిమాండ్. న్యాయం చేయడానికి ఆటోమేటిక్గా ఈ విధంగా అందుకనే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. న్యాయ విద్యార్థి లేకపోతే మామూలు వ్యక్తి అనేది కాదు. ఎవరైనా ఒక స్త్రీపై అమానుషమైనటువంటి చర్య ఎవరైనా ఖండించవలసిందే. దానికి తక్షణం కఠిన శిక్షలు విధించవలసిందే. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా మిత్రులందరి తరఫున, కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను.